టీమిండియాలో చోటు దక్కడం అంత ఈజీ కాదు. అందులోనూ తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి ఛాన్స్ చాలా తక్కువ మందికి దొరుకుతుంది. సుదీర్ఘ కాలంలో తెలుగు స్టేట్స్ నుంచి గతంలో చాలా కొద్ది మందే కొనసాగారు. ఐపీఎల్ వచ్చిన తరువాత పలువురు యువ ఆటగాళ్లకు ఏపీ, తెలంగాణ నుంచి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటున్నారు. ఇదే క్రమంలో విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్నాడు. టీంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అందుకున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. బంగ్లాదేశ్పై స్వదేశంలో T20 సిరీస్తో అరంగేట్రం చేసిన నితీష్ రెడ్డి నెల వ్యవధిలోనే టెస్టు జట్టులో కూడా ఛాన్స్ కొట్టేశాడు. మీడియం పేస్ ఆల్రౌండర్ కోసం వెతుకుతున్న హెడ్ కోచ్ గంభీర్ నితీష్ పై నమ్మకంతో ఆసీస్ టూర్కు ఎంపిక చేయించాడు. దానిని నిలబెట్టుకుంటూ ఈ తెలుగు సంచలనం కంగారు గడ్డపై సత్తా చాటుతున్నాడు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అరుదైన ఫీట్ సాధించాడు. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో భారత రెండో ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచిన నితీష్ రెడ్డి అరుదైన రికార్డు నెలకొల్పాడు. 7వ స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చి ఓ టెస్టులో 2 ఇన్నింగ్స్ల్లోనూ టాప్ స్కోరర్గా నిలిచిన భారత 4వ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. అంతకుముందు 3 భారత క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. 1961-62లో కోల్కతా వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో చందు బోర్డే, 2011లో ఎడ్జ్ బోస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో MS ధోని, 2018లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనత సాధించారు. తాజాగా డే నైట్ టెస్టులో నయా ఆల్రౌండర్ నితీష్ సత్తా చాటి ఈ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. ఈ మ్యాచ్లో నితీష్ చక్కని బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 2 ఇన్నింగ్స్లలోనూ టైలెండర్లతో కలిసి విలువైన పరుగులు జోడించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కనీసం 130 పరుగులైనా చేస్తుందా అనుకుంటే నితీష్ పోరాటంతో 180 పరుగులు చేయగలిగింది. అలాగే రెండో ఇన్నింగ్స్లో నితీష్ రెడ్డి జట్టుకు ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించాడు. తొలి ఇన్నింగ్స్లో 42, రెండో ఇన్నింగ్స్లో 42 పరుగులు చేసిన నితీష్ రెడ్డి ఆసీస్ బౌలర్లపై అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. అటు బౌలింగ్లో లబూషేన్ వికెట్ తీసిన ఈ విశాఖ కుర్రాడు తనపై గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ సిరీస్ మిగిలిన మ్యాచ్ల్లోనూ నితీష్ రెడ్డి రాణిస్తే టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో మంచి ఆల్రౌండర్ దొరికినట్టే.